నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆహార భద్రతా చట్టం కింద దేశంలో పేదలందరికీ ఖచ్చితంగా సరుకులు అందించేందుకు కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యూహంతో ముందడుగేస్తున్నాయి. ప్రజా పంపిణీ విధానంలో వ్యవస్థీకృతమైపోయిన అవినీతి వల్ల ఏటా 50,000 కోట్లు దారి మళ్లుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అడ్డదారులన్నీ మూసే ప్రయత్నం చేస్తోంది. రేషన్ కార్డుల డిజిటలీకరణ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. మరోవైపు లబ్ధిదారుల ఆధార్ కార్డులను వారి బ్యాంక్ ఖాతా సంఖ్యలను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కేసీ యశ్వంత్ గారు, వ్యవసాయ రంగ విశ్లేషకులు, బండారు రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా పార్టీ నాయకులు, డి పాపారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త ఏ రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు, ప్రజా పంపిణీ వ్యవస్థల లోపాల కారణంగా ఏటా 50,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నట్లుగా స్పష్టమైన అంచనాలు ఉన్నాయి. మరి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిర్దిష్టమైన చర్యలు చేపట్టాయి. మరి ఆ చర్యలు ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఏ వ్యవస్థలోనైనా సంస్కరణలు అవసరం అవుతాయి. ఎందుకంటే కాలానుగుణంగా వ్యవస్థలో ఒక రొటీన్ పద్ధతి కాకుండా లోపాలకు సవరించడానికి సంస్కరణలు అవసరం అవుతాయి. సంస్కరణలో రెండు అంశాలు. ఒక సంస్కరణలో ఎవరైతే అందులో భాగస్వామిలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తే ఒక రకమైన ఫలితాలు వస్తాయి, పైన ఆలోచన వేరే చేస్తే ఇంకో రకమైన ఫలితాలు వస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో కాగు రిపోర్టు కూడా చాలాసార్లు ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కాగు రిపోర్టు మనకు స్పష్టంగా చెప్తూనే ఉంది ఎందులో ఎంత జరుగుతుంది అనేది. గతంలో 26,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అని చెప్పి. ఇందులో ముఖ్యంగా పౌర పంపిణీ వ్యవస్థలో లీకేజెస్ ఎక్కువ ఉంటున్నాయి. అట్లాగే సేకరణ నుంచి మొదలుపెట్టి పైదాకా, పైనుంచి కింది దాకా ఈ సరుకుల కొనుగోలు పంపిణీ వీటిల్లో కూడా జరుగుతుంది. లీకేజ్ ఏమో అర్హులకు అందకపోవడం, అట్లాగే అనర్హుల సంఖ్య ఎక్కువ ఉండడం, ఇట్లాంటి వాటిల్లో. దీని మీద ప్రభుత్వం ఒక 3 రకాల ఆలోచన చేస్తున్నది. మంచి ఆలోచన. ఒకటి డైరెక్ట్గా మనకి డిజిటలైజేషన్, అంటే ఇప్పుడు ఈ పాస్ మనకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రభుత్వం ఇంకా చేయలేదు. అన్ని రాష్ట్రాలు డిజిటలైజేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది. దానివల్ల ఏమైందంటే ఆధార్ కార్డుతో లింక్ చేయడం, దాని ద్వారా ఇప్పుడు మీరు ఇల్లు కానీ ఏదైనా ఒక లబ్ధిదారు పొందాలంటే వాళ్ళ రేషన్ కార్డు పట్టుకొని అందులో కొడితే ఈజీగా తెలుస్తుంది వాళ్ళకి ఎందులో లబ్ధి పొందుతుందా, సమాచారం అంతా వస్తుంది. అదొకటి. రెండోది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ ఏ సరుకు పంపిణీ లేదు, డైరెక్ట్గా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేయడం, వాళ్ళు బహిరంగ మార్కెట్లో కొనుక్కోవడం. మూడోది ఏంటంటే కొంచెం ఈ రెండు మిళితమైనవి. అంటే మీరు ఓచర్ సిస్టమ్ కానీ, గతంలో ఇప్పుడు మనకు ఏదైనా రేషన్ షాప్ కూపన్ ఇస్తే దాన్ని ఈ రేషన్ షాప్ వ్యవస్థ తీసేయకుండా ఆ వ్యవస్థలోనే దీన్ని భాగస్వామ్యం చేయడం, గతంలో విలేజ్ మాల్స్ అట్లా చేయడం. ఇది ఈ 3 రకాల ఆలోచన చేస్తున్నది. డిజిటలైజేషన్ అనేదేమో మొట్టమొదటి సంస్కరణ, అంటే ఉన్నదాన్ని కొంచెం సంస్కరిస్తాం అనుకుంటున్న వాళ్ళు, అంటే ఉన్న వ్యవస్థలు. అదే మీకు సరుకుల పంపిణీ మొత్తం ఎత్తేయడం అనేది విప్లవాత్మకమైన చర్య, అది కూడా ఆలోచనలో ఉంది. ఈ మూడిట్లలో ముఖ్యంగా డీలర్ల సహకారం కూడా అవసరం. ఎందుకంటే ఒక వ్యవస్థను సృష్టించిన మన సమాంతరంగా పీడిఎస్లో ప్రతి గ్రామంలో 1, 2 ఒక్కోసారి 5 షాపులు, 4 షాపులు, 10 షాపులు కూడా పెద్ద గ్రామాలు ఉంటాయి. ఈ డీలర్లందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కార్డ్స్ తీసేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినంత పనిచేసి వాళ్ళు ఇంకో వృత్తి ఉపాధి పెట్టకుండా వాళ్ళను ఈ వ్యవస్థలో ఉంచినారు. రెండోది ఏమైందంటే ఇందులో కమిషన్ల గొడవ కూడా ఉంది. మీకు పీడిఎస్లో రేషన్ షాప్ డీలర్లకు ఇచ్చే కమిషన్ చాలా తక్కువ. మనం వాస్తవ పరిస్థితులు తీసుకోవాలి. డీలర్లందరూ దొంగలు కాదు, డీలర్లు మంచి పని చేస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే కమిషన్ సరిపోక ఆ కమిషన్కు తగ్గ ప్రయత్నాలు వేరే అక్రమాలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మీకు వీళ్ళని విలేజ్ మాల్స్గా పెట్టుకోమని చెప్పి ఓచర్స్ ఇచ్చి ఆ ఓచర్స్ ద్వారా డైరెక్ట్గా ఇంకో షాప్లో వెళ్ళాయి, ఈ ఓచర్స్ వాళ్ళ షాప్లోకి వెళ్తాయి. అంటే అప్పుడేమైతే డీలర్ వ్యవస్థను మొత్తం తీసేయకుండా ఓ సంస్కరణ చేయొచ్చు. లేదు మొత్తం డీలర్ వ్యవస్థ తీసేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే నగదు బదిలీ చేసుకుంటూ డైరెక్ట్గా కొన్ని ఫలితాలు వచ్చినాయి. మనకు ఉదాహరణ ఎల్పీజీలో చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. యశ్వంత్ గారు, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధార్ కార్డుల సంఖ్యను అట్లాగే బ్యాంక్ ఖాతాల సంఖ్యను అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. మరి ఆధార్తో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో చోటు చేసుకుంటున్నటువంటి అవినీతి అక్రమాలను ఎంతవరకు అడ్డుకట్ట వేయచ్చంటారు? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోనే చాలా అవకతవకలు ఉన్నాయి, అవినీతికి పాల్పడుతున్నారు. అయితే ప్రభుత్వం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అవినీతిని తగ్గించడానికి, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఎవరికి నిజమైన రాయితీ పేదలకు చెందాలి, అవి పేదలకు చెందకుండా అక్రమార్కులకి తర్వాత అవినీతి పరులకి వెళ్ళిపోతున్నాయి. ఆ డబ్బు కూడా నిజమైన లబ్ధిదారులకు చేరటం లేదు. ఇవన్నీ అరికట్టడానికి చేపట్టిన సంస్కరణలో భాగంగానే ఇవన్నీ కూడా ఏది
రేషన్ కార్డుని డిజిటలైజ్ చేయటము, దానికి ఆధార్ని అనుసంధానం చేయటం, అలాగే ఐరిస్ని కానీ థంబ్ ప్రింట్ కానీ ఇంటిగ్రేట్ చేయడం అనేది అంతా కూడా ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అయితే వాస్తవ పరిస్థితులు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీ వేసింది లాస్ట్ ఇయర్లో, శంతన్ కుమార్ కమిటీ నివేదిక ప్రకారము ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో 46% బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందని నివేదికలు చెప్తున్నాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేసే భాగంగానే ఈ సంస్కరణలు చేపట్టారు. దీంట్లో ప్రధానంగా అంటే పోయిన 2014-2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రేషన్ కార్డు డిజిటలైజేషన్ చేయడం ద్వారా 66 లక్షల కార్డుని కొంతవరకు అరికట్టగలిగారు, అంటే నకిలీ కార్డులు తీసేయగలిగారు. దానివల్ల మొత్తం మీద మనకి 4200 కోట్ల రూపాయలు సేవ్ చేయగలిగారు. అంతెందుకంటే దాంతోపాటు మనం ఎల్పిజి తీసుకున్నాం, గ్యాస్ సరఫరా తీసుకున్నాం. గ్యాస్ సరఫరా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఇంటిగ్రేట్ చేయటము, దాని ద్వారా ఏంటంటే ముందు డబ్బు మొత్తం కట్టడం, బ్యాలెన్స్ మనీ ఏదైతే రాయితీ మనీ వాళ్ళకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల 2014-2015 సంవత్సరంలో 12,700 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదా చేయగలిగింది. దాంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 31 లక్ష మెట్రిక్ టన్నుల యొక్క బియ్యం అవసరం అవుతున్నాయి. అంటే వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అనుకోండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనుకోండి, వీటన్నిటిలో కూడా ఎక్కువ పిల్ఫరేజ్ అవుతుంది. వీటన్నిటిని కూడా అరికట్టడానికి మనము ఈ ఆధార్ కార్డులు అనుసంధానం రేషన్ కార్డు అనుసంధానం చేస్తున్నాము. ఆ సిస్టంతో పాటు క్షేత్రస్థాయిలో కూడా కొన్ని కమిటీలు, ఆహార కమిటీలు, అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ యాక్ట్ 2001 ప్రకారం ఆహార కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి రేషన్ షాపులన్నింటినీ తనిఖీ చేయటము, వాటిని రివ్యూ చేయటము, అలాగే మండల్ లెవెల్లోనూ విలేజ్ స్థాయిలో కూడా కొన్ని కమిటీలు ఏర్పడి ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకుంటా ఏమన్నా అవినీతి జరిగిందా వాటి మీద సమీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే విలేజ్ స్థాయిలోనూ, తర్వాత పట్టణాలు, నగరాల స్థాయిలో కూడా కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని భావించవచ్చు. పాపారావు గారు, ఆహార ద్రవ్యోల్బణం 5.3% నుంచి 8.17% పెరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు, అర్హులైన లబ్ధిదారులకు ఆహార భద్రత చేకూర్చడానికి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఎలాంటి కీలకమైన చర్యలు చేపట్టాలి? ప్రజా పంపిణీ వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి దాని ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతుంది వాస్తవానికి. కానీ ప్రభుత్వాలు దాన్ని డిస్మాంటిల్ చేయటంలో, అంటే దానిని కోల్దోయటంలో చాలా మేజర్ పాత్ర పోషించినాయి ఇన్ని సంవత్సరాలు. కానీ మీరు కనుక చూసినట్లయితే కొద్ది సంవత్సరాల క్రితం ఈ ధరల పెరుగుదల ఈ స్థాయిలో పెరగక ముందు, 2006 ముందు అనుకుంటా, వాస్తవానికి ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి బీపీఎల్ వాళ్ళు పోయి తెచ్చుకునే వాళ్ళ సంఖ్య చాలా 20% అట్లా ఉండేది. కానీ ఈ రోజున ధరల పెరుగుదల మొదలైన తర్వాత 2011-12 కాలానికి చూసుకునేటట్లయితే ఆ మొత్తం 50%కి పెరిగింది. అంటే ప్రజలు ధరల పెరుగుదల తట్టుకోలేక ప్రజా పంపిణీ వ్యవస్థ తాలూకు ధాన్యాలో, లేకపోతే పంచదారో ఇంకోటో తెచ్చుకోవటానికి వెళ్ళేవాళ్ళు భారీగా పెరిగిపోయారు. ఇది పరిస్థితి. కాబట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ భారీగా అవసరమైన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 2016 సంవత్సరానికి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏంటంటే అన్ని ధరలు పెరగబోతున్నాయి అనేది ఒక సర్వే అధ్యయనం చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచదార, పాలు దగ్గర నుంచి ప్రతి ధర పెరగబోతుంది అనేది చెప్పింది. కాబట్టి ఏంటంటే ఈ నేపథ్యంలో చూసుకునేటట్లయితే 2008 సంక్షోభ కాలంలో గ్రామీణ ప్రాంతాలు, మన దేశాన్ని ఆదుకున్న గ్రామీణ ప్రాంతాలు 2011-12 ప్రాంతం నుంచి అవి కూడా సంక్షోభంలో పడ్డాయి, ఆర్థిక సంక్షోభంలో ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు ఈరోజు బలమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ నెట్వర్క్ అనేది ఒకటి అవసరం దీని నుంచి దాన్ని కాపాడటానికి. తర్వాత లీకేజెస్ గురించి మిత్రులు ఇప్పుడు కూడా సేవ్ చేయటం, అది మీ లీకేజెస్ గురించి మాట్లాడుకున్నారు. ఈ సేవ్ చేయటం అనే మాట పట్ల నాకు సేవ్ చేయటం, నిజంగా అక్రమాలు అరికట్టడం అభ్యంతరం లేదు. నిజానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో చూసుకునేటట్లయితే మొదట్లో ఉన్నంత లీకేజెస్, ఒకప్పుడు 55% దాకా ఉండే లీకేజెస్ అవి ఇప్పుడు 40% ప్రాంతాలకు వచ్చినాయి, తగ్గినాయి, లీకేజెస్ తగ్గుతున్నాయి. అంటే ఎంతో కొంత అది మెరుగవడానికి ఉన్నటువంటి పరిస్థితులు బలంగా పెరుగుతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థను డిస్మాంటిల్ చేసే విధంగా, అంటే దాని మొత్తంలో డిస్టార్షన్ దానిలో ఎంటర్ అయ్యే విధంగా ఇంతమంది ఆధారపడుతున్నప్పుడు దానిలో మీరు క్యాష్ ట్రాన్స్ఫర్ గురించి నగదు బదిలీ ద్వారా దాన్ని డబ్బులు సేవ్ చేస్తామని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. మీరు ప్రజా పంపిణీ వ్యవస్థకి సంబంధించి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ మీరు ఆహార భద్రతకి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? మొన్న వచ్చినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం మీరు ఖర్చు పెట్టబోతున్న 1,15,00,20,000 కోట్ల ప్రాంతంలోనే. మొత్తం సబ్సిడీలు అన్నీ కలిపి దేశంలో ప్రజలకు ఇచ్చే సామాన్య జనానికి 2 లక్షల చిల్లర కోట్లు రూపాయలు, లక్షల కోట్లు మాత్రమే.
కానీ మీరు ఒక పక్క పదే పదే మేము ఎవరైనా చెప్పేది 5 లక్షల కోట్ల పైన సంవత్సరానికి కార్పొరేట్ రంగానికి విపరీతంగా రాయితీలు ఇస్తున్న వాళ్ళు సామాన్యులకు ఇచ్చే సబ్సిడీ దగ్గర సేవ్ చేస్తున్నామని, లీకేజెస్ ఆపుతున్నామని చేసిన పరిణామాల ఫలితంగానే 2009లో ప్రపంచ సంక్షోభం పడకుండా మనం ఆపి మనల్ని కాపాడినటువంటి మన దేశ ప్రజల కొనుగోలు శక్తి అనేది ఈరోజు మీరు చేస్తున్నటువంటి సబ్సిడీల మీద విపరీతమైనటువంటి కోతలు పెట్టడం, జాతీయ ఉపాధి హామీ పథకం కూడా ఈరోజు ప్రతిదినాలు 50% లభ్యమవుతున్నాయి ప్రజలకి. గ్రామీణ ప్రాంతాల్లో ఏమాత్రం జీవనం లేని పరిస్థితి, ప్రతి ద్రవ్యోల్బణం ఇంకోటో పరిస్తున్నటువంటి వాస్తవ స్టాగ్ఫ్లేషన్ స్థితిలో భారతదేశం ఉంది. దీన్ని కాపాడాలంటే మీరు సబ్సిడీలు మరింతగా ఇవ్వాలి. అది కీనీషియన్ ఎకనామిక్స్ మీకు ఖచ్చితంగా కావాలి. రాకేష్ రెడ్డి గారు, వంట గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాలోకి జమ చేయడం వల్ల 2014-15 ఆర్థిక సంవత్సరంలో 12,700 కోట్లు ఆదా అయ్యాయి. మరి ఇదే నగదు బదిలీ విధానాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు కూడా అమలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను సాధించవచ్చు? దేశ జనాభాలో 30% ప్రజలు పేరుకను మగ్గుతున్నటువంటి ఈ దేశంలో ఆకలి చావులు అరికట్టడం కోసం, తర్వాత పౌష్టికార లోపం నుంచి ప్రజల్ని రక్షించడం కోసం మనము ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుండి దాదాపు 1,22,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు అవి అర్హులకే చెందుతున్నాయా, లేకపోతే అనర్హులకు కూడా ఏమన్నా చేరుతున్నాయా, అక్రమాల పాలవుతున్నాయా అని సమీక్షించుకోవడం చాలా అవసరం. దాదాపు మన సబ్సిడీలో ఒక 30% లీకేజ్ ఉన్నాయని తెలిసి కూడా గత ప్రభుత్వాలు ఈ విషయం పైన చర్యలు చేపట్టకపోవడం విచారకరం. నిజంగా మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఆధార్ను ఒక మూలంగా చేసుకొని వారు పెహల్ స్కీమ్ తీసుకురావడం వల్ల ఓన్లీ ఎల్పిజి విషయంలోనే దాదాపు 12,700 కోట్ల రూపాయలను సేవ్ చేయడం జరిగింది. సో అలాంటి సంస్కరణలు మొత్తం సబ్సిడీల్లో అవసరము అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే సబ్సిడీలో సంస్కరణలు అనగానే పేదల కొట్టడం అని చెప్పేసి, లేకపోతే పేదల సబ్సిడీలను తగ్గించడం అనేది చెప్పడం ఏదైతుందో అది ఒక తప్పుడు ప్రచారం. అంటే లీకేజెస్ అరికట్టడం ద్వారా సబ్సిడీస్ని ఆదా చేసి మళ్ళీ మౌలిక సదుపాయాల కోసం కానీ, లేకపోతే సబ్సిడీలను పెంచడం కోసం కానీ, ఖర్చు చేయడం కోసం కానీ, ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క ఒక విధానంగా ఉంది. సో ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం ముందు 3 రోడ్ మ్యాప్స్ ఉన్నాయి. ఒకటి, మళ్ళీ నగదు బదిలీ స్కీమ్ తీసుకురావడం ఆహార సబ్సిడీలో. రెండోది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో ఆ అమౌంట్ని డైరెక్ట్గా లబ్ధిదారులకు ఇచ్చి మళ్ళీ రేషన్ షాప్ని కొనసాగిస్తూనే అక్కడ కొనుగోలు చేయడం. అంటే వచ్చే అమౌంట్తోని సిటిజన్ వెళ్ళి అక్కడ కొనుగోలు చేయడం. మూడోది ఏంటంటే డిజిటలైజేషన్ పథకం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో మరింత టెక్నాలజీ ఉపయోగించి కొంచెం పారదర్శకత తీసుకురావడం ద్వారా కొంత లీకేజెస్ని అరికట్టడం. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఒకటి నగదు బదిలీ పథకము ప్లస్ రేషన్ షాప్, అది మంచి స్కీమ్ వాస్తవానికి. ఎందుకంటే నేరుగా ప్రజల అకౌంట్లోకి వెళ్తాయి డబ్బులు, వారు ఆ డబ్బులు తీసుకొని రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళు కొనుగోలు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మనకి పౌష్టికాహార లోపం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య ఈ దేశంలో. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తే మళ్ళీ ఇది పెరిగేటట్టుగా అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతము డిజిటల్ ఇండియా పథకాన్ని ఉపయోగించుకొని, ఇప్పుడు డిజిటల్ ఇండియా పథకం యొక్క ప్రణాళిక ఏంటంటే దేశంలోని 5 లక్షల గ్రామాలకి ఫైబర్ ఆప్టిక్ ద్వారా కనెక్ట్ చేయడం. సో ఆ పథకాన్ని ఉపయోగించుకొని మనం డిజిటలైజేషన్ని కొంచెం ముందు తీసుకెళ్ళగలిగితే, ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా బయోమెట్రిక్ మెషిన్స్ ఉపయోగించి వేలిముద్రల ద్వారా కానీ, ఐరిష్ విధానం ద్వారా కానీ లీకేజ్ని అరికట్టగలిగితే ఇది ఒక సరైన గాడిలో పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సబ్సిడీలను తగ్గించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. ఇప్పుడు 2013-14లో ఆహార సబ్సిడీకి ప్రభుత్వం వెచ్చించింది 92,000 కోట్లు. అదే 15-16 సంవత్సరానికి దాదాపు 1,24,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. ఇంకా రాబోయే సంవత్సరం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగ్గించట్లేదు. రామారావు గారు, ప్రభుత్వ పథకాల్లో నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరి అసలైన పేదలకు మేలు చేకూరాలంటే ఈ నగదు బదిలీ విధానంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి? ప్రజా పంపిణీ వ్యవస్థలో 4 రూపాయలు ఉన్నాయి. ఒకటేమో కింది నుంచి సేకరణ నుంచి మొదలు పెడితే పై దాకా వెళ్ళి మళ్ళీ పై నుంచి కిందికి వచ్చేది. ప్రతిసారి పైకి వెళ్ళే లెవెల్లో ఎఫ్సిఐ అవినీతి మనకు తెలుసు. మళ్ళీ కిందికి వచ్చే లెవెల్లో అంటే ఎలకలు పంచుకోకుండా కాకుండా అవినీతి పర అధికారులు కూడా ఉన్నారు. లీకేజ్ సరికట్టకుండా వ్యవస్థ ఇట్లా కొనసాగాలంటే కరెక్ట్ కాదు. గతంలో మనం పీడిఎస్లో జనతా వస్త్రాల నుంచి మొదలు పెడితే చింతపండు, పప్పులు, ఒక 10-15 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు ఏమైంది, 3-4 వస్తువులు పరిమితమైనవి. సరుకులు తక్కువైన సరుకులను వాడుతున్నారంటే మీరు దొడ్డు బియ్యం, రేషన్ షాప్ బియ్యం 100కి 99 మంది తినడం లేదు. వీటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారు. అంటే వ్యవస్థ ఇలాగే కొనసాగాలని అనుకునే వాళ్ళు ఏం చెప్పాలంటే దీనికి సమాధానం చెప్పాలి. వాడే వస్తువులు సరఫరా చేద్దామా? హాస్టల్లో సన్న బియ్యం వాడుతున్న సందర్భంలో ఈ దొడ్డు బియ్యాన్ని తినని వాటిని ఎందుకు సప్లై చేస్తున్నారు? అంటే పండించే కాడ బఫర్ స్టాక్స్ పెట్టుకొని
అవి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏంది వీటిని సముద్రంలో పారబోస్తారా, కనీసం ఉచితంగా పంపిణీ చేయమని. అంటే సరుకులు ఎక్కువ పెట్టుకొని ఉచితంగా పంపిణీ చేసే అవకాశం కూడా లేకుండా చేసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థను ఒక రకంగా ఘోర దెబ్బతీసినాం. ఇవాళ 3 రకాల సంస్కరణలు పడుతున్నాయి. ఒకటి ఎల్పిజి సంస్కరణ మనకు బాగా కలిసి వచ్చింది చెప్తున్నాం. ఇందులో రెండవ సంస్కరణ చేయాలి. ఉదాహరణకి మీకు 10 లక్షలు దాటిన వాళ్ళని మీరు ఎల్పిజి కనెక్షన్లు వదులుకోమంటున్నారు, ఏది తప్పనిసరి చేస్తామంటున్నారు. మనకు ఆదాయ పన్ను రాయితీ. నిజంగా దేశంలో సంఘటిత రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు 3 కోట్ల మంది ఉన్నారు. 2,80,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకొక 1,00,00,000 మంది నెలసరి వేతనాలు ఫిక్స్ వచ్చే జీతం, అంటే సుమారు 5 కోట్ల మంది ఏదో రకమైన నెలసరి వేతనాలు పూర్తిగా వచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎందుకు సబ్సిడీ కట్ చేయొద్దు? అంటే సంఘటిత రంగం వచ్చాక ప్రభుత్వాలు భయపడుతున్నాయి. కానీ ఎవరికి వాళ్ళు వాలంటరీగా మీరు రద్దు చేసుకొని మీరు వెనుక్కుపోండి అంటే చాలా తక్కువ ఫలితాలు వచ్చినాయి. ఆహార పంపిణీ వ్యవస్థను సక్రమంగా చేయాలంటే ఇప్పుడున్న 3 సంస్కరణలు, మొట్టమొదటిది కంప్యూటరైజేషన్ చేయడం, రెండోది మెల్లమెల్లగా నగదు బదిలీకి దారి చేయడం, ఈలోపు మధ్య మార్గంగా రేషన్ షాప్ డీలర్లను కాడుకుంటూనే వాళ్ళని విలేజ్ మాల్స్ ద్వారా ఓచర్ సిస్టంలో ఈ సరుకులే వాడేటట్టు చేయడం. ఇది చేస్తే బాగుంటుంది. యశ్వంత్ గారు, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఈ పాస్ విధానాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ పాస్ విధానం ఎలాంటి ఫలితాలను అందిస్తోందంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్, POS. ఇది కొంత అంటే బాలారిష్టాలంటే స్టార్టప్లో కొంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పటికీ ఇది కరెక్ట్ సిస్టమ్. అంటే ఇతర అందరూ కూడా మనల్ని అభినందించి వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మన దగ్గర ఉన్న డీలర్లు అనుకోండి, తర్వాత అధికారులు అనుకోండి, దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నమో లేకపోతే దీనివల్ల నష్టాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జనరల్గా అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఎంతో కాలంగా అవినీతికి డబ్బుకు అలవాటు పడిన వాళ్ళు ఒక్కసారిగా ఈ సంస్కరణలు వచ్చినప్పుడు దాన్ని జీర్ణించుకోలేదు, దానికి వ్యతిరేకంగానే ప్రయత్నిస్తారు. దీనివల్ల ఏముందంటే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. అది మనం చర్చల ద్వారా అయితే అవనివ్వండి, దేని ద్వారా వీలైనంత వరకు కొత్తగా వచ్చే సంస్కరణలు ఎప్పుడు కూడా మనం ఆహ్వానించాలి, దాన్ని మనం ప్రోత్సహించాలి కూడా. ఈ ఈపీఓస్ ఇంప్లిమెంటేషన్లో ఎలా ఉంది? ఈపీఓస్ ఇంప్లిమెంటేషన్ ఏమవుతుందంటే రేషన్ కార్డు డీలర్ దగ్గరికి వచ్చిన తర్వాత రేషన్ కార్డు హోల్డర్ వెళ్ళి థంబ్ ప్రింట్ ఇవ్వాలి, ఆధార్ కార్డు ఎంటర్ చేయాలి, ఐరిస్ ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు కానీ రేషన్ రిలీజ్ కాదు. ఒకవేళ రేషన్ రిలీజ్ కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ దీని అంతటికి కూడా ఒక అకౌంటింగ్ సిస్టమ్ ఉంది, అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. వాళ్ళు ఎట్లాంటి సరుకులు వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వీలు లేదు, దానికి మళ్ళీ అకౌంటబుల్ ఉంది. ఇవన్నీ పాపం వాళ్ళు ఏమవుతుంటే అఫ్ కోర్స్ అంటే డీలర్ని కూడా పూర్తిగా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా కమిషన్ తక్కువ ఉంటాము, దానివల్ల కొంత అక్రమాలకు పాల్పడి ఉండొచ్చు, వాళ్ళ కమిషన్ పెంచాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఆ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడే అందరు కలిసి కోఆర్డినేషన్తో ఇది సక్సెస్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే చెడిపోతుంది, సరిగా పనిచేయట్లేదు, ఇవన్నీ చేయడం వలన ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక సంస్కరణ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ ఈపీవై సిస్టమ్ని ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా మనమంతా కూడా మన ప్రభుత్వము, తర్వాత నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరు కోఆర్డినేషన్తో దీన్ని కూడా ఆ ప్రాబ్లమ్స్ అని రెక్టిఫై చేస్తే ఈ సక్సెస్ఫుల్ మోడల్ అవుతున్నారు గారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల అవినీతికి ఎంతవరకు అడ్డుకట్ట వేయచ్చు, ముఖ్యంగా అసలైన లబ్ధిదారులకు ఎంతవరకు మేలు చేకూర్చవచ్చు? ప్రధానంగా ఇది మంచి పద్ధతి. సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని అవినీతి లీకేజెస్ని అరికట్టాలనే ప్రయత్నం మంచిది. అది ఛత్తీస్గఢ్లో ఇంతకుముందు ఉన్న అప్పుడు పరిమితుల్లోనే చాలా జరిగింది. 95% పైన వాళ్ళు లీకేజెస్ లేకుండా చేయగలిగారు సైంటిఫిక్ పద్ధతుల్లో. దాన్ని చూసి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి చేస్తున్నారు, మంచిది. మీరు అంతా ప్రజలు కరెక్ట్గా చేర్చగలిగినప్పుడు మీరు టార్గెటింగ్ చేసే విషయంలో కరెక్ట్ చేయగలుగుతున్నారా? నేను చాలా డేటా ఉంది, చాలా వివరాలు ఉన్నాయి. ఈ దేశంలో టార్గెటింగ్ పేరుతో మీరు బీపీఎల్, ఏపీఎల్ ఫ్యామిలీలుగా ఎంపిక చేసిన వాటిల్లో చాలా నిజానికి బీపీఎల్, ఏపీఎల్ ఫ్యామిలీలు కాదు. రెండో పక్కేమో నిజమైన బీపీఎల్ ఫ్యామిలీలు లాంటి కార్డులు లేకుండా ఉండిపోతున్నాయి. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వ్యవస్థాగతమైనటువంటి లోపం ప్రధానంగా ఉంది. క్లయింట్లే రాజకీయాలు అంటాం మనం. రాజకీయ నాయకులు లేకపోతే ఎమ్మెల్యేలో ఇంకొకళ్ళు మంత్రులు లేకపోతే వాళ్ళ వెనకుండే మంది మార్బలం, వాళ్ళ రికమెండేషన్ల ద్వారా, వాళ్ళ పైరవీల ద్వారా వచ్చే కారు పెరిగిపోయి ఇది ఎంత రాజకీయ జోక్యంతో జరుగుతున్న వ్యవహారం. ఇట్లాంటి వ్యవహారంలో మీరు ఈ వ్యవస్థను ఎలా సరిదిద్దగలరు? కాబట్టి ఇక్కడ దీని పరిష్కారం ఒకటి ఏంటంటే దీనికి ఇంట్లో ఎలుకలున్నాయి నిలుదాగలు పెట్టుకునే తీరుగా చేసే పనికంటే ఇప్పుడు టార్గెటింగ్ ద్వారా మీరు చేయలేరు. రాజకీయ వ్యవస్థ మార్పు తప్పితే రాజకీయ నాయకుల్లో మార్పు వస్తే కానీ జరగదు. ఈలో ప్రజల ఆకలితో చచ్చిపోకూడదు. కాబట్టి మీరు యూనివర్సల్ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది కరెక్ట్. ఈ దేశానికి ప్రజలు కొనుక్కోవడం అనేది పెరుగుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా. ధరలు ఇంకో పక్కన మొన్న డిసెంబర్లోనే ద్రవ్యోల్బణం గత 4-5 నెలల కాలం నుంచి వరుసగా పెరుగుతూ వచ్చి ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుండటం, మరోపక్క ప్రజల ఆదాయాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ తగ్గుతుండటం. ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థను యూనివర్సలైజ్ చేయడం అనేది చాలా సమస్యలకు చాలా చక్కటి పరిష్కారం. నగదు బదిలీ ద్వారా
రిప్లేస్ ఇట్ విత్ ది మెటీరియల్ ట్రాన్స్ఫర్స్, అంటే బియ్యం అయ్యకుండా బజార్ అయ్యకుండా దానికి సరిపడు సబ్సిడీ మొత్తాన్ని అందిస్తారు బ్యాంక్ అకౌంట్లో. సరే మీరు వేయగలరు, బ్యాంక్ అకౌంట్ మంచిది. మీరు అసలు సెలెక్ట్ చేసిన వాళ్ళే సరైన వాళ్ళు కాబట్టి కాకపోతే ఎవరి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్తాయి అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే చాలా చోట్ల ఇండియాలో కూడా సర్వేల్లో ప్రజలు క్యాష్ ట్రాన్స్ఫర్స్ మాకు వద్దని చెబుతున్నారు, మాకు మెటీరియల్ కానీ కావాలంటున్నారు. కాబట్టి మీరు ప్రజల జోలికి పోకుండా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చూడకుండా దీన్ని చేయబోవటం కూడా తప్పని నేను అనుకుంటున్నాను. రెడ్డి గారు, ఆధార్కు చట్టబద్ధత కల్పించి ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా పరిష్కృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇందుకు మోదీ సర్కార్ చేపట్టినటువంటి చర్యలు ఎంతవరకు తోడ్పడతాయి? ఆధార్ కార్డుని మూలంగా చేసుకొని ఈరోజు సబ్సిడీలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. అదే సంస్కరణలను ఆహార ధాన్యాల విషయంలో కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే అది ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సరిగా నడవాలంటే ముఖ్యంగా మనకు ప్రొక్యూర్మెంట్ నుంచి ఆ వస్తువు పౌరునికి చేరే వరకు అనేకమైనటువంటి దశలు ఉన్నాయి. ఆ ప్రతి దశలోనూ కూడా ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఆ ఖర్చు సరైనటువంటి రూపంలో ఖర్చు పెట్టే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుంటాం, ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ స్టోరేజ్ చేస్తాం. ఆ స్టోరేజ్ సరిగా ఉండేట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. మళ్ళీ స్టోరేజ్ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసి రేషన్ డీలర్కి ఇచ్చిన తర్వాత అతను బీపీఎల్ ఐడెంటిఫై చేసి వారికి సరిగా అందజేయడం, ఇందులో ఎక్కడ కూడా అక్రమాలు లేకుండా చూడడం, ఇదంతా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఆహార ధాన్యాలు ఒక దగ్గర పండితే మనము అక్కడే డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది పోయి మరెక్కడో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల చాలా ఖర్చు పెరుగుతుంది. కాబట్టి ప్రతి మండల్లో కూడా ఒక యూనిట్ ఏర్పాటు చేసుకొని అక్కడ పండేటువంటి ధాన్యాలను అక్కడనే ప్రొక్యూర్ చేసుకొని అక్కడనే కనుక డిసెమినేట్ చేయగలిగితే అక్కడ చాలా ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వం మీద భారం తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి సంస్కరణలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఈ అంత హోల్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్ యొక్క రోల్ చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే సెంటర్ కేవలం సబ్సిడీ ఇస్తుంది, సబ్సిడీ ఇచ్చి డిజిటలైజేషన్ ప్రక్రియలో కొంత హెల్ప్ చేయగలుగుతుంది. కానీ డిస్ట్రిబ్యూషన్ అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే గుజరాత్ కానీ ఏ విధంగానైతే బయోమెట్రిక్స్ని యూజ్ చేసి ఆధార్ కార్డుని లింక్ చేసి ఎక్కడైతే సేవ్ చేయగలుగుతుందో ఆ విధంగానే అన్ని రాష్ట్రాలు కూడా కీలకంగా వ్యవహరించినట్టయితే ఖచ్చితంగా ఈ సబ్సిడీల విషయంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. ప్రజా పంపిణీ వ్యవస్థలోని అవినీతి అక్రమాలను అరికట్టి పారదర్శకత పెంచే దిశగా మోదీ సర్కార్ అడుగులేస్తోంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. నగదును నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసి పేదలకు మరింత లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వాల లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.